బిక్కవోలు మండలం కొంకుదురులో వెలమ కమ్యూనిటీ హాల్లో జనసంఘ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలా ఎంత కూర్చోండి. ఈరోజు భారత జనసంఘం వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకల్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. గత నెల 23వ తారీఖున ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని అనపర్తిలో బలిదాన దివస్ పేరుతో ఆ రోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్న 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసింది. మనం వివిధ కార్యక్రమాల్లో తలమొండలు ఇవ్వడం వలన ఆ కార్యక్రమం చేయలేదు. మరి ఈరోజు ఆ కార్యక్రమానికి నాందిగా మనకి కొంకుదురు నుంచి నెల్లూరు వెళ్ళే రోడ్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మరి వేణుగోపాల్ రెడ్డి గారు, భూమి గారు, తాతారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల పార్టీ, అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి గారికి, అంటే ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి గారు, వారి కుటుంబంలో ఒక విషాదకరమైన సంఘటన చేసుకున్న నేపథ్యంలో వారి హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా కూడా వారి కుటుంబానికి కూటమి తరఫున ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వేణుగోపాల్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వాసు గారు, వెంకటరామారెడ్డి గారు, బాబా గారు, సత్యరాజ్ గారు, దుర్గారావు గారు, భూమి గారు, అదేవిధంగా వీరబాబు గారు, గౌరీ గారు, చౌదరి గారు, తుస్పూడి సర్పంచ్ వెంకటరెడ్డి గారు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఒక అత్యున్నతమైన ఆశయాలతో, ఒక అంకిత భావంతో భారతదేశాన్ని రక్షించాలి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవాలి, భారతదేశం యొక్క సమర్థతను కాపాడుకోవాలి, సమగ్రతను కాపాడుకోవాలనే అత్యున్నత లక్ష్యంతో ఆ రోజు భారత జనసంఘని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వంలో కూడా వారు ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా వారి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. మరి ఆయన విద్య పట్ల అనేక సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేయడం,
విద్య పట్ల ఆయనకున్న అవగాహన కానీ ఆయనకున్న ఆసక్తి పట్ల కానీ అనేక సంస్కరణలు ఏ విధంగా ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలనే అనేక విషయాలపైన వారు అనేక ప్రతిపాదనలు చేసిన ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో వారికి పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ రోజు కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎరువుల కర్మాగారాలు కానీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం, ఆ తదుపరి పరిణామాల్లో కొన్ని సంఘటనలకు ఆయన మనస్తాపం చెంది వారు మరి మంత్రివర్గం నుంచి వైదొలగడం, ఆ రోజు అంతకుముందరే ఆయన శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా అనేక బాధ్యతల్ని నిర్వర్తించడం కూడా జరిగింది. అనుకోని రీతిలో అయినా మరి 23వ తారీఖు జూన్ నెలలో అప్పుడు అనుమానాస్పదలో వారు మృతి చెందడం, దాన్ని బలిదాన దివస్గా ఆ రోజు నుంచి మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతాం. అదేవిధంగా మొన్నటి 23వ తారీఖున కూడా అనుపతిలో మనం బలిదాన దివస్ పేరుతో వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అత్యద్భుతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి మహానుభావులు ఎందరో దేశ స్వాతంత్ర్యం కోసం ఆ రోజు పోరాటం జరిగింది. వారందరి త్యాగ ఫలితంగా ఇవాళ మనం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి అనేది మనం వాస్తవంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ మహానుభావుల జయంతులు వర్ధంతులు నిర్వహించుకోవడం ప్రధానం కాదు. వారి ఆశయాల సాధన కోసం మనందరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.